హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారనుకుంటాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. మీ దరిద్రం మొత్తం పోవాలంటే ఇంట్లోని అవి పడేయండి. లక్ష్మీదేవి పరిగెత్తుకొస్తుంది. కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని, గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్న ఇబ్బందులు కొత్త ఏడాదిలో ఉండకూడదని కోరుతూ 2025వ సంవత్సరంలో అడుగుపెట్టేందుకు అందరూ రెడీ అయ్యారు. అయితే కొత్త ఏడాదిలో మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే, మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోవాలంటే వాస్తు ప్రకారం కొన్ని చర్యలు చేపట్టాలి. వాస్తు శాస్త్రం మన జీవితంలోని వివిధ సమస్యలకు సరైన పరిష్కారాన్ని సూచిస్తుంది. మన జీవితం ఆనందం, శ్రేయస్సు నిండి ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి. అంటే డబ్బు మరింతగా ఇంట్లో ఉన్నా, మనకు బంగారు, వెండి ఏదైనా ఉన్నా అది లక్ష్మితో సమానమే. కొత్త ఏడాదిలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కొత్త సంవత్సరానికి ముందు మీ ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసివేయాలి. ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు. అంతేకాదు, ఈ వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల కొన్నిసార్లు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. అయితే ఏ వస్తువులను ఇంట్లో నుంచి తీసేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. న్యూ ఇయర్కి ముందే ఇవి ఇంటి నుంచి తీసేయండి. విరిగిన ఫర్నిచర్లు, చిరిగిన బూట్లు. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు మీ ఇంట్లో ఎప్పుడూ విరిగిన ఫర్నిచర్ లేదా పాత చిరిగిన బూట్లు ఉంచకూడదు. మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంచితే దరిద్రం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి కొత్త ఏడాదికి ముందే వీటిని తొలగించండి. పగిలిన గిన్నెలు, అద్దాలు. మీ ఇంట్లో పగిలిన పాత్రలు లేదా గాజు సామాను ఉన్నట్లయితే మీరు వాటిని కొత్త సంవత్సరానికి ముందు మీ ఇంటి నుంచి తీసిపారేయండి. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. దీని నుండి ఇంట్లో అనవసరమైన గొడవలు వస్తాయి కూడా. ఇక విరిగిన విగ్రహం. మీ ఇంటి గుడిలో ఏదైనా విరిగిన విగ్రహం లేదా చిరిగిన దేవుడి పటాలు ఇలాంటివి ఏదైనా చిన్న భిన్నమైన విగ్రహం ఉంటే కొత్త సంవత్సరానికి ముందు దానిని తొలగించాలని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని, దీంతో లక్ష్మీదేవి మీ ఇంటికి రాదని తెలిపారు. కాబట్టి వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ముళ్ళ మొక్కలు. మీ ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉంటే కొత్త సంవత్సరానికి ముందు వాటిని మీ ఇంటి నుండి తొలగించండి. అలాంటి మొక్కలను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈ రోజు నుంచే వాటిని తొలగించడం ప్రారంభించండి. మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పూజ గదిలో రాగి చెంబు ఖచ్చితంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేసుకుంటే మంచిది. పూజ చేసేటప్పుడు మీ గదిలో రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెలువరిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. రోజు పూజ చేయడం కుదరని వారు రాగి చెంబులో నీటిని నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు. రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ గదిలో రాగి చెంబు పెట్టాలనుకునేవారు చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు నిండా నీరు పోసి అందులో ఒక పువ్వు వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి. పూజ పూర్తయిన తరువాత ఆ రాగి చెంబు ముట్టుకుని మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే చాలు. మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే శుక్రవారం నాడు పూజ చేసేవారు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. పూజ పూర్తయిన తరువాత రాగి చెంబులో వేసిన రూపాయి బిళ్ళలను జాగ్రత్తగా దాచిపెట్టాలి. అలాగే ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
అలాంటి వారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశలో నీటి కుండలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కళ నెరవేరుతుంది. ఇక పూజ గదిలో రాగి చెంబు ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది. రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం. అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. కాబట్టి పూజ గదిలో రాగి చెంబులో నీటిని ఉంచడం చాలా మంచిది. అలాగే పూజ గదిని సంప్రోక్షణ చేయడానికి ఈ నీటిని వాడవచ్చు. ఈ నీటిని సంప్రోక్షణ చేయడానికి వాడటం వల్ల దేవతలు సంతోషిస్తారట. అలాగే పూజ చేసేటప్పుడు రాగి చెంబులో ఉన్న పాత నీటిని ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి రాగి చెంబును శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లు నింపి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఇంటి బయట గడప పక్కన పెడితే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.